హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. సార్, రీసెంట్‌గా రిలీజ్ అయిన 'కంగువా' మూవీ పైన జ్యోతిక ఇలా కామెంట్ చేశారంటే స్టేట్మెంట్ ఇచ్చారు సోషల్ మీడియా వేదికగా. ఏంటంటే, ఎందుకు ఈ మూవీకి ఇంత నెగటివిటీ తీసుకొచ్చారు రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే అని చెప్పి. సో దానిపైన మీ అభిప్రాయం? యాక్చువల్గా సూర్య మంచి యాక్టర్. తెలుగులో కమల్ హాసన్ తర్వాత డబ్ చేసినా కూడా సినిమాలు చూస్తాయనిపించుకున్నవాడు సూర్య. వాళ్ళ బ్రదరు అతను కూడా బలవంతంగా తెలుగుని బాగా నేర్చుకుని వాళ్ళ ఫాదర్కి అగైనెస్ట్ ఇది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఒకప్పుడు ఇలా వేషం వస్తే పాప జెన్యున్గా నాకు తెలుగు రాదు అని ఒప్పుకునేవాడు కాదు. మంచి యాక్టరే అతను కూడా. ఒక 150 సినిమాల దాకా యాక్ట్ చేశాడు అనుకుంటా. శివకుమార్ అంటే మంచి వ్యక్తి, ఏ అలవాట్లు లేకుండా ఉన్న వ్యక్తి అని ఒక మంచి పేరు వాళ్ళ ఫ్యామిలీకి. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా తమిళకి ఎంతైనా కొంచెం దూరంగా ఉందన్నమాట. పాన్ ఇండియా అవ్వట్లేదు. ఏం అవ్వకుండా కూడా పాన్ ఇండియా లెవెల్లో కలెక్ట్ చేసే హీరో ఎవరో విజయ్. దానికి దళపతి అని పెట్టే కదా పేరు. సో ఆ విజయ్ అందుకనే పాలిటిక్స్కి వచ్చాడు. మన మీటింగు సూపర్ సక్సెస్. చాలా ప్లాన్గా వస్తున్నాడు. సో వీళ్ళకంటే ముందు హీరో అదే ఇతనితో పాటు వచ్చినట్టే అనుకుంటా. కొంచెం ఒక సంవత్సరం అటు ఇట్లరు. సూర్య అతనంత హైట్ అయి ఉంటాడు, కానీ ఒక మంచి ఆర్టిస్ట్గా అలాగే ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్న టైంలో నేను టైం సినిమా తీస్తున్నాను అక్కడ. టైం ప్రభుదేవ సిమ్రాన్ని పెట్టి ఆ టైంలో నా దగ్గరికి వచ్చేవాడు నాతో తీయమని. ఇవ్వాలే తర్వాత నీకు మార్కెట్ రాని. అప్పుడు ఆల్రెడీ 7 సినిమాలు చేసాడు. మార్కెట్ లేదు. వీళ్ళిద్దరూ స్టడీ లెవెల్లో ఉన్నారు అప్పుడు, జ్యోతికను తనను. నా దగ్గర పనిచేసే అసిస్టెంటే నేను చేసే నిర్మాతతోటే నాకు తెలియకుండా వీళ్ళిద్దరిని పెట్టి సినిమా తీసాడు. ఇది జనాలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. తమిళ్లో ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళకి అందరికి అర్థం. నా దగ్గర ఉన్న మేనేజర్లే ప్రొడ్యూసర్ సార్ కొంచెం కాస్ట్లీగా డైరెక్టర్, మేము అందులో సగంలో తీసేస్తాం అని ₹1 కోటి 2 కోట్లు కొట్టేశారు. అది రిలీజ్ అవ్వలేదో అయితే కూడా పారిపోయారు తీయించిన ప్రొడ్యూసర్లు, అదే మేనేజర్లు. నేను పెట్టిన మేనేజర్లే వాళ్ళు. అసలు ఎవరు హీరో? సూర్య. హీరోయిన్ ఎవరు? జ్యోతిక. జయరామ్ అంటుంది నా దగ్గర అసిస్టెంట్, 1 ఆఫ్ ద అసిస్టెంట్ అటు. వాటి పెట్టి తీసేశారు. తనకి అడ్రస్ లేదు. నేను చెప్పిన దగ్గర అప్పుడు మార్కెట్ లేదు వీళ్ళకి. అలా స్లోగా ఎప్పటి నుంచి వచ్చింది? గజనీ సినిమా నుంచి. తర్వాత వాసుదేవన్ అతను ఉన్నాడు కదా, అటు ఎవరో డైరెక్టర్, ఏం మాయ చేసే డైరెక్టర్ ఉన్నాడు కదా, అతను తీసిన ఒక సినిమా తోటి ఎక్కడికి వెళ్ళిపోయాడు. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయించేది. గౌతమ్ మేనన్ వాసుదేవన్ అని పెట్టినాడు ముందు. వాసుదేవన్ గౌతమ్ మేనన్ అనేది పెట్టినాడు. మంచి డైరెక్టర్ అతను చేసిన సినిమాతోటిని, మురుగదాస్ చేసిన సినిమాతోటి ఒక లెవెల్కి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు అతని సినిమా బడ్జెట్ ఎంత? మ్యాక్సిమం 2 కోట్లు, 175 అలా ఉండేది. ఆ దెబ్బతోటి ఒక పెద్ద స్టార్ లెవెల్కి వెళ్ళిపోయాడు. సో కళ్ళు ఎదురుకుండా పెరిగాడు యాక్చువల్గా. సో ఇదే జ్యోతిక, ఇదే సూర్య బళ్ళాదులో కాకా సినిమాలో అది అక్కడ వెంకటేష్ని పెట్టి తీశారు, ఘర్షణ అని. ఆడలేదు అది. ఓకేనా? ఇక్కడ వచ్చి ఇందులో నయనతార అందుకే అమ్మాయి పేరు చెప్పారు. ఒక అమ్మాయి ఉండేది కదా, రవితేజతో కూడా చేసింది సినిమాలో. ఆ అమ్మాయి హీరోయిన్ పేరు మర్చిపోయినది. సో తెలుగులో వెంకటేష్ చేసేటంటే ఆ సినిమా ఆడింది. ఇప్పుడు సూర్య గురించి మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, వాళ్ళకి ఒక పాన్ ఇండియా, ఒక జై సినిమాలాగా, రాజమౌళి సినిమాలాగా మనం కూడా ఒకటి తీద్దామని తలంపు పెట్టుకోవడం కరెక్టే. కానీ అలా ఎన్నుకున్న సబ్జెక్టులో ఇంకా తెలుగు సినిమాల నుంచి తీసుకున్నట్టే అనిపించింది. మరి బగదేర్ ఉందా? బగదేర్లో పునర్జన్మ కాన్సెప్ట్ ఉంది. అది ఇది ఉందా? మళ్ళీ ఎవడో బాహుబలి ఉందా? బాహుబలి గట్టెప్పులు అది ఎవడో పిచ్చ భాషలు మాడుతుంటారు, కగ్గుచ్చు అంటూ ఉంటారు కదా, ఆ టైపులో క్యారెక్టర్లు. ఆడికి మళ్ళీ యానిమల్లో హిట్ అయిన ధర్మేంద్ర 2వ కొడుకుని పట్టుకొచ్చి ఆడిని ఒక ఆడియో మనిషిలో తయారు చేసి ఇవన్నీ కాపీడే. ఆడియన్కి వెర్రి పుష్పాలు చేయలేవు ఈ రోజుల్లో. వాళ్ళకి అవన్నీ కనపడిపోతున్నాయి. ఇవన్నీ కలిసి పోనీ నిజంగా వార్ సినిమా తీసాడా? కాదు. బాహుబలిలో కనీసం వార్ పెట్టాడు కాబట్టి గ్రీన్ మ్యాట్ పెట్టి అందులో బర్గులు కొట్టేశాడు. ఇలా కొడతా నరుక్కోవడాలు అవన్నీ తీసాడు. అక్కడ ఉన్న హీరో సూర్యని 2 ఇంటర్ పెడితే ఎలా ఉంటాడో అంత అందగాడు. నువ్వు బాహుబలి మన ప్రభాస్ అంత అందగాడు కాదు. ఈ రోజులో ఆల్ ఇండియాలో అమ్మాయిలు అందరిని అడిగితే నీ ఫ్యాన్ ఎవరంటే నిద్రలేకపోతున్న అమ్మాయిని ప్రభాస్ అంటుంది, బలపడుకుంటుంది. ఆ టైప్లో ఉన్న హీరోని పెట్టుకుని నువ్వు అటువంటి సినిమా చేస్తే అతడు నువ్వు భూమికి ఎంత ఉంటావు 5'8", 5'7" ఉంటాడు అతను.
పొట్టోడు, వీళ్ళందరూ పొట్టిస్, ఇంక్లూడింగ్ కమల్ హాసన్. అర్థమైందా? సో వాళ్ళతో అతనికి అంత సీన్ లేదు. ఫైనల్గా వెరసి సూర్యకి అంత సీన్ లేదు, బాహుబలి లాగా యాక్ట్ చేసి అంత సీన్ లేదు. కానీ ట్రైలర్ చూసాను నేను థియేటర్లోనూ, చాలా బాగుంది. అరుపులు, పేడపాపులు, ఆ శివ అన్నవాడు ఎవరు డైరెక్ట్ చేశాడు. ఇన్ని సినిమాలు ఎందుకు కాపీ కొట్టాలి? ఎన్ని వచ్చినాయి హాలీవుడ్లోను. ప్రజెంట్ జరుగుతూ ఉంటుంది, ఏదో గుహకి వెళ్తారు, అక్కడికి వెళ్ళిన అంటే 10,000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతారు అనమాట. అక్కడ వీడే ఉంటాడు. విచిత్రం ఏంటంటే పునర్జన్మలో కూడా వీడే ఉంటాడు. అక్కడ వేరే ఆర్టిస్టులు ఉంటే పర్లేదు. సో ఎంత అన్యాచురల్గా డైరెక్ట్గా మగధీర, డైరెక్ట్గా బాహుబలి, డైరెక్ట్గా బాహుబలి 2 కాపీ కొట్టిన సినిమా, డైరెక్ట్గా బింబిసారా. దాన్ని మర్చిపోకూడదు. బింబిసారా బ్రహ్మాండంగా చిన్న ఆర్టిస్ట్ అతను లెక్క. లేదా ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ ముందు అతనంతా కళ్యాణ్ రామన్నవాడు ఆయన ఆడింది కదా. మరి ఆ కాన్సెప్ట్ గురించి ఆడింది, అతను మార్కులు కొట్టేశాడు అందులో. సో ఈ మూడు కలిపి నువ్వు ఒక పెద్ద సినిమా తీస్తున్నా అని చెప్తే ఎవడు నమ్ముతాడు? అది ట్రైలర్ వరకు బాగుంది, వార్ లేదు అందులోను. అది పెద్ద ఎగ్జూబరెంట్గా లేదు. ఒక బాబీ డోయల్ని క్రిమినల్లో ఆడాడు కాబట్టి అండ్ మర్చిపోయిన బాబీ డోయల్ మళ్ళీ పట్టుకొచ్చారు అండ్ నిద్రలేపేసి. వెళ్ళా కదా బాలీవుడ్లోనూ ఒక సినిమా ఆడితే ఉండే ఎఫెక్ట్ అది. పట్టుకొచ్చారు, మనవాడికి గడ్డాలు, మీసాలు, పూసలు, పుర్రులు, చిన్న చిన్న బుల్బుల్ పుర్రులు ఉంటాయి కదా, అన్ని వేసి పడదబ్బాడిని అనేసారట. ఆడొక క్యారెక్టర్ యాంటాగనిస్ట్, ప్రొటాగనిస్ట్ ఈడు. ఫైనల్ యాంటాగనిస్ట్ అంటే పిల్లలు ఎవరో మళ్ళీ వాళ్ళ తమ్ముని పట్టుకొచ్చారు. అంతా వాళ్ళ గొడవ ఇది. సూర్య రెమ్యునరేషన్, వాళ్ళ తమ్ముడు రెమ్యునరేషన్, ప్రజెంట్ రెమ్యునరేషన్ కలిపితే ఆ రెండు కలిసి 100 కోట్లు నేను అనేసి కొట్టేవాళ్ళు. మిగతా సినిమాకు 100 కోట్లు అయింది కాబట్టి దానికి అబద్ధం 100 కోట్లు యాడ్ చేసి 300 కోట్లు అయితే టోటల్గా 500 కోట్లు చెప్తారు. అసలు నిజం ఎంత? అది అంతా కలిసి 80 కోట్లు 100 కోట్లు అయి ఉంటుంది. ఎంత పెద్ద సెట్ వేస్తారు ఇక అంత అవుతుంది. సో వాళ్ళు పెద్ద భయపడిపోతాం, అంత విషయం ఏమి లేదు. ఎవరున్నారు అందులోనే? అదేనో అమ్మాయిని పెట్టి దిశా పట్టాని అమ్మాయి, దిశా అనే అమ్మాయిని వాళ్ళు పెట్టినట్టున్నారు. ఆ అమ్మాయి యాక్ట్ చేసింది. ఇతను ఒకటి బాబీ డీఎల్కి ఇచ్చుంటారు ఒక అమౌంట్. సూర్యక అమౌంట్ సొంత సినిమా, వాళ్ళ తమ్ముడికి ఇవ్వక్కర్లేదు. తమ్ముడు లాస్ట్లో వస్తాడు, ఆడే అసలు వెళ్ళినట్ట. నేను చూడకుండా ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలు. ఇది చూసిన తర్వాత చూడాలనుకున్నది కూడా చూడాలనిపించలేదు. ఎందుకు నెగిటివిటీ వచ్చిందని జ్యోతికి నేను చెప్తున్నాను. ఎందుకు నెగిటివిటీ వచ్చింది? ఒకటి, యు హావ్ అడాప్టెడ్ ఇన్ ఆడియన్స్ వర్డ్స్లో కాపీడ్, టేకెన్ అవే. మరి ఇక్కడ ఎవడో ఒక డైరెక్ట్ అంటూ ఉంటారు అస్తమన్ను అన్ని సినిమాలు కాపీ కొట్టామని చెప్పేసి. ఆడు అస్తమన్ ఆడి గురించి ఎందుకులే కానీ చెప్తున్నాను. యాక్చువల్గాను వాడు పెద్దోడు అయిపోయాడు, ఒక చిన్న ప్రొడక్ట్ కొంటూ పెట్టేశాడు. ఆడి గురించి అస్తమన్ ఎందుకు కానీ. బట్ ఇక్కడ బచ్చుకు రాజమౌళి సినిమాలు, ఆ బింబిసారా ఇవన్నీ కలిసి వెరసి ఒక భయంకరమైన గోలట, కర్ణబేర్లు దుబ్బేతాయట. నాకు ఎవడో చెప్పాడు, తమిళ్లోనే పెట్టాడు అది. కర్ణబేర్లు తెగిపోయి అంత సౌండ్ పెట్టేశారట. అది యాక్చువల్ క్రైమ్ అది. అంతలా పెట్టకూడదు. అంతలా పెట్టారు. ఎంత పెట్టినా కూడా దానికి నెగిటివిటీ ఎందుకు వచ్చింది? ఇవన్నీ నేను చెప్పినవన్నీ అమ్మాయి తెలుగు వచ్చు కాబట్టి జ్యోతిగా అర్థం చేసుకుంటే ఇందుకు నెగిటివిటీ వచ్చింది. ఇంకోటి చెప్తాను, వీళ్ళ ఫ్యామిలీ మీద ఓవరాల్గా ఒక నెగిటివిటీ ఉంది. ఇప్పుడు కొత్తగా బయలుదేరింది. ఒకసారి శివకుమార్ వీళ్ళ ఫాదరు, అట్లా అతని క్యారెక్టర్ అంతే ఉంటుంది, విసికించుంటారు వీళ్ళు కూడా. వాళ్ళ ఇద్దరు కొడుకులు ఫ్యాన్స్ కూడా ఫాలో అయిపోయి ఇలా తీసుకుంటారు అనమాట. అది నడుస్తూ వెళ్ళిపోతుంటేనే ఎవరికి వాళ్ళతో తీసుకుంటే అర్థం ఉంది. శివకుమార్తో ఎందుకు ముసలాడుతోటి అతనికి ఎక్కడో మాడింది, అది తీసుకున్న కింద పాడేశాడు. అది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోయింది. అది నేను తిరిగి చేశానని తప్పు క్షమించమని సూర్య వాళ్ళతో పెట్టారు. ఎంతమందికి అద్దుద్ది అది? ఎంతమంది చూస్తారు అది? వీళ్ళకి ఆల్రెడీ ఎక్కింది. ఇక్కడ కేటీఆర్ను అమ్మాయి ఎవరు కవిత, కేసీఆర్ ఎందుకు పడిపోయారు? వీళ్ళు చేసిన ఎదవ పనులన్నీ విలేజ్కి వెళ్ళిపోయినాయి. ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవడో ఏం చేయలేడు దాన్ని. ఆ విధంగా వాళ్ళ ఫాదర్ మీద కొంచెం నెగిటివిటీ వచ్చింది. అర్థమైందా? ఇతను మామూలుగానే ఉంటాడు. సూర్య ఇతరంటే ఎవరు? సూర్య కొంచెం జాగ్రత్తగానే చిన్నప్పటి నుంచి కూడా కొంచెం నవ్వు పోకంతో జాగ్రత్తగా ఉండే మనిషి. ఇటువంటి చేరు. ఇంకా వాళ్ళ ఫాదరే కొంచెం మొహం సిడి మనం పెట్టుకుంటాడు. సిడి తమిళ్లో సిడి అంటే ఎప్పుడు చూసినా నవ్వకుండా ఉండడం అనమాట. ఆ టైప్లో ఉన్నది కాబట్టి అదొక బ్యాడ్ అవుట్ ఉంది ఓవరాల్గా. వీళ్ళు సంపాదించేశారు, అంచేత కొంచెం తెలుగులో కూడా వీళ్ళు బాగా ఫోకస్ చేస్తున్నారు అనేది కూడా వచ్చేసింది తమిళ్లో. అండ్ హిందీ పీపుల్ డోంట్ లైక్ హిమ్, నాట్ హిమ్, ఎనీ తమిళ్ ఫిల్మ్స్. వాళ్ళకి హిందీ అంటే ఎగెనెస్ట్. ఎందుకు మీకు దోల ఒక ఎగెనెస్ట్ అని మీరు ఎందుకు కల్పించుకోవడం?
పొలిటీషియన్స్ మాట్లాడుకుంటారు. ఓవరాల్గా తమిళియన్స్కి హిందీ పడదు అనేది వచ్చేసింది. అప్పుడు హిందీ మాట్లాడే వాళ్ళు ఎందుకు చూస్తారు ఈ సినిమా? ఇది రీజన్ నెంబర్ 3. ఒకటి శివకుమార్ ఫోన్ వాడేయడం, 2 వచ్చి 3 సినిమాలు తెలుగు సినిమాలు కాపీ కొట్టడం, 4వది వచ్చి వార్ లేకపోవడం. వార్ లేదు అందులో, మళ్ళీ 7 నాళ్ళు వాళ్ళు అరుచుకోవడం తప్పితేనే. సో ఇది మీరు చెప్పినంత బడ్జెట్ కాదు, అది శుద్ధ అబద్ధం. అది ఈ 5-6 కారణాల వల్ల నెగిటివిటీ మాట్లాడుకుంటారు. ముందు హౌ యూ కండక్ట్, ద మోర్ యూ గ్రో, ద మోర్ యూ మస్ట్ బికమ్ డొసైల్, నమ్రతగా అయిపోవాలి. అవ్వాలా మరి? ఆ విధంగా పబ్లిక్ సింపతి రావాలంటాను నేను. పబ్లిక్ సింపతి రానోడు ఎవడు ఈ మధ్యన? నాగార్జున బిల్డింగ్ పడగొడుతుంటే ఒక్కడని చెల్లించాడే? ఎవడో మనం చెప్పాం కనీసం. ఎందుకు చెల్లించలేదంటే నీకు పబ్లిక్ సింపతి లేదు, నువ్వు నీ సంపాదన, నీ గొడవ, నీ అమ్మాయిలు ఆ టైంలో వెళ్ళిపోయింది. కానీ అంతే పబ్లిక్ సింపతి ఉండాలి. బికాజ్ యువర్ అన్ ఎగ్జిబిటర్స్. సినిమాల్లో ఉంటే యువర్ ఎగ్జిబిషనిస్ట్. అర్థమైంది? ఎగ్జిబిషనిస్ట్ అంటే యువర్ ఎగ్జిబిటింగ్ యువర్ బ్యూటీ, యువర్ పెర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి డైరెక్ట్లు ఉండక్కర్లేదు, డైరెక్ట్లు ఉండాలి. డైరెక్ట్లు కొంచెం పెద్ద ఎక్కువ తెలియదు ప్రజలకి, ఒక 30% తెలుసు ఈ రోజుకి కూడా. వాళ్ళ హీరో అయితే ఉంటాడు, వాళ్ళ హీరోలు ఎవరు లేకపోయినా సినిమాలు ఉన్నాయనుకో డైరెక్ట్ చేసిన సినిమా బాగుందంట అంటారు అంతే. అర్థమైందిగా? అంచేత ఈ డైరెక్టర్కి ఒకరు బ్యాడ్ ఏమన్నా సోషల్ మీడియాలో ఉంటుంది. అది ఒక్క సోషల్ మీడియా వలన వీడియోలు చూసే వాళ్ళ సినిమా ఫ్లాప్ అవ్వదు. హీరోలకి అలా కాదు, మొత్తం మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ కదా. ఇప్పుడు టీజర్ వెళ్ళింది పుష్ప 2, దానికి ఎన్ని మిలియన్స్ చూడండి, ఎక్కడికో వెళ్ళిపోయింది అది ఆ వ్యూవర్షిప్. సో అంచేత అది స్టార్లుగా ఉంటుంది. అతను స్టార్గా గ్రో అవుతున్న సూర్య బ్రదర్ కాబట్టి వాళ్ళు కూడా, సూర్య బ్రదర్ కూడా ఎక్కడో ఏదో వాగేటి మధ్యన దాన్ని వెంటనే క్షమాపణ అడిగేసాడు, తప్పైపోయిందని. గొడవ లేదు. అటు ఎవడ ఉత్తగా ఉన్నాడు కదా సూర్య బ్రదర్, 2వ వాడు వాగాడు. వాళ్ళ ఫాదర్ కూడా క్షమాపణ చెప్పాడు. ఇవన్నీ కలిసి వెరసి ప్రజల్లో తమిళనాడులో కూడా బాగా ఆడపోవడం కారణం ఏంటంటే వాళ్ళ మీద ఒక ఏషియా వచ్చేసింది. అండ్ సినిమాలు కాపీ. ఈ సినిమాలన్నీ వాళ్ళు చూశారు. ఒక చిరంజీవి గారు అబ్బాయి సినిమా తమిళ్లో చూసారో చూడలేదు తెలియదు, కానీ ఆ మగధీర అన్నది అందులో కాన్సెప్ట్ బింబిసారా కొట్టారు, బింబిసారా. సో దాని తర్వాత ఈ 2 సినిమాలు ప్లస్ బాహుబలి 1, బాహుబలి 2 పెట్టి కలిసి ప్రజెంట్ మంచి మోడర్న్ డ్రెస్లో ఉంటారు. 1000 సంవత్సరాల తర్వాత ఈ 2 కాంట్రాస్ట్ జనాలు జీర్ణించుకోలేకపోయారు. కానీ మీకు ఫ్యామిలీకి కావాల్సినంత బ్యాడ్ మీరే సంపాదించుకున్నారు సొంతంగాను, శివకుమార్ గానించి.